సో ఇప్పుడు ఇండియన్ విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్ బాగా పెరిగిపోయింది. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అంటే బ్రహ్మాస్త్ర కానీ ఇవన్నీ బడ్జెట్స్ హ్యూజ్గా పెడుతున్నారు. నెక్స్ట్ రాబోయేవి కూడా నేను కొన్ని తమిళ సినిమాస్ ఈవెన్ కన్నడలో కూడా కన్నడ అండ్ మలయాళంలో కూడా బడ్జెట్స్ విఎఫ్ఎక్స్ మీద చాలా వెళ్ళిపోతున్నాయి, వస్తాయండి. ఇక్కడ క్వాలిటీ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని ఓన్లీ బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ లేకపోవడం చాలా ఇదవుతుంది. లైక్ ఆదిపురుష్ కావచ్చు, కొన్ని ఉన్నాయి కదా, అంత బడ్జెట్లో అని ఓకే పెట్టినా పర్లేదు కానీ క్వాలిటీ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ నుంచి సినేరియో మారబోతుందండి. ఇదైతే నో డౌట్ అట్ ఆల్. క్వాలిటీ నేనేం కదా, అందరు క్వాలిటీలు పెరుగుతాయి, బడ్జెట్లు పెరుగుతాయి, మూవీస్ కూడా కంటెంట్ పెరుగుతుంది, విఎఫ్ఎక్స్ కంటెంట్. ఓకే. అండ్ ఇప్పుడు ఓటీటీ కూడా వాడుతున్నారు కదా ఇంతలాగా, ఓటీటీ కూడా ఎంత విఎఫ్ఎక్స్ ఇదివరకు అయితే వాడేవారు కాదు. అవును. ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ విజన్లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. సో దాన్ని మీరు ఎలా కనెక్ట్ చేసుకుంటారు? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ఆలోచించి, అంటే డైరెక్టర్స్ ఏదైతే విజన్ ఆలోచిస్తారో దాన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఒక 10% ఎక్కువే చూపిస్తారు అనేది కొన్ని నేను విన్నాను. అది ఎలా సాధ్యపడుతుంది? అంటే వాళ్ళ విషయం మీకు ఎలా తెలిసిపోతుంది? అంటే ఇప్పుడు వాళ్ళ స్టోరీ నేరేషన్ సంథింగ్ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఒక 2-3 కాన్సెప్ట్ ఆర్ట్స్ చూపించి కాన్సెప్ట్ ఆర్ట్స్ చేసుకొని ఇలాగెళ్ళి సరే ఇలాగైతే బెటర్ అని అడుగుతాం. మనం ఇంప్రెస్ చేయగలిగాం అనుకోండి, ఆబ్వియస్లీ నెక్స్ట్ టాస్క్ ఉంటుంది. ఇంప్రెస్ చేయలేదు అనుకోండి, అంతే సంగతులు. ఓకే. సో మన వర్క్ మనం చేయాలండి, మన వర్క్ మనం మాట్లాడాలి, అంతే. వర్క్తోనే మాట్లాడాలి, ఇక్కడ ఏమీ ఇంకా అదర్ థింగ్స్ ఏమీ లేవు. ఓకే. సో బీస్ట్ బెల్స్తో కూడా త్వరలో ఏదో సెన్సేషన్కి క్రియేట్ చేయబోతున్నారు అని విన్నాం. త్వరలోనే జస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే స్టార్ట్ చేస్తున్నానండి బీస్ట్ బెల్స్ అనేది. అంటే నాకున్న ఈ 25+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు హనుమాన్ కూడా చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఇట్స్ స్మాల్ ఫిల్మ్స్కి ఇలాగా చేయొచ్చు అది ఇది. ఈ బీస్ట్ బెల్స్ స్టూడియో అన్నది ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఫ్యూచర్ స్టూడియో, ఫ్యూచరిస్టిక్ స్టూడియో. అంటే వెరీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. ఇట్స్ నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం ఆ పైప్ లైన్లో. ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ ప్రొడక్షన్, డిజైనింగ్, స్టోరీ బోర్డ్, కాన్సెప్ట్ ఆర్ట్స్, కీ ఫ్రేమ్ ఇలస్ట్రేషన్స్ దగ్గర నుంచి కంప్లీట్లీ ద పోస్ట్ ప్రొడక్షన్ అండ్ 3D స్కానర్స్, ప్రింటర్స్, లిడార్ స్కానర్స్. అంటే ఇంత ఓవరాల్గా హాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏంటేట్ చేస్తున్నారో, ఒక వేటా డిజిటల్, ఒక ILM లాంటి కంపెనీస్ ఇంటర్నల్ పైప్ లైన్స్ దగ్గర నుంచి కూడా వెల్ కన్స్ట్రక్టివ్గా ఇదే హైదరాబాద్లో నేను హెడ్ క్వార్టర్గా పెడుతున్నాను. ఇమీడియట్ విత్ ఇన్ ఏ మంత్ నేను ముంబై అండ్ చెన్నై రెండింటి దగ్గర ఓపెన్ చేస్తున్నాను. ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే నాకు ఆర్టిస్టులకి యాక్సెస్ వస్తుందండి. ఓకే. ఆర్టిస్టుల యాక్సెస్ వస్తుంది, అందుకే నేను అబ్రాడ్ కూడా ట్రై చేస్తాను, టొరంటోకి. అది కొద్దిగా టైం ఉందండి. అలాగే ఐర్లాండ్ కూడా ట్రై చేస్తాను. చిన్న ఆఫీస్ అయినా ఫ్రంట్ ఎండ్ ఉంటే మనకు అక్కడ ఆర్టిస్టులతో ఎంగేజ్ అయిపోద్ది. ఇప్పుడు ఒక చిన్న సినిమా కూడా ఇక్కడ మనం ఇప్పుడు నేను మొన్న ఒక ఫైర్ షాట్ ఉందండి, నేను యాక్చువల్గా ఇచ్చింది పాలస్తీనియన్కి ఇచ్చాను. అది సిమ్యులేషన్, జస్ట్ సిమ్యులేషన్ పార్ట్, మిగతాదంతా ఇక్కడ జరిగింది. ఎందుకంటే తెలుసు కనుక ఇచ్చాను. ఆ యాక్సెస్ గ్లోబల్లీ టాలెంటెడ్ మనం యూస్ చేసుకోగలగాలి. టెక్నాలజీ మనని హ్యాపీ చేయాలి, అంటే కొంచెం స్మూత్ అని చేయాలి. బడ్జెట్లు తగ్గాలి, టైం తగ్గాలి. టైం తగ్గాలంటే ఇక్కడ రెండరింగ్ అని ఇష్యూ అని చెప్పాను కానీ టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా ఇట్స్ క్లౌడ్ని వాడుతున్నాం. క్లౌడ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ యాక్సెస్ ఆర్టిస్టులతో ఈ స్టూడియోని పెడుతున్నానండి విత్ ఇన్ 1 week or 2 weeks ఇన్ హైటెక్ సిటీ. మార్చ్ అండ్ ఆర్ ఏప్రిల్ కల్లా ముంబై అండ్ చెన్నై కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది డెఫినెట్లీ హైదరాబాద్లో చిన్న ప్రొడ్యూసర్స్ మాత్రం బీస్ట్ బెల్స్ చాలా ఉపయోగపడుతుందండి. ఓకే. ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పాను కదా, టెక్నాలజీ కానీ టెక్నాలజీ వైజ్. ఓకే.